గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకూడదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు ఇంట్లోనే త్వరగా అయ్యేలాగా హెల్దీ బేబీ కార్న్ మంచూరియా చేసి చూపిస్తున్నా. దీనికి ఏమేం కావాలి, ఎలా వండేది అని రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. బేబీ కార్న్ మంచూరియాకి నేనైతే ఒక 200 గ్రామ్ బేబీ కార్న్ అయితే తీసుకున్నా. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుందామండి. దీంట్లో వాటర్ అయితే నేను కొద్దిగా యాడ్ చేశాను, చూసారా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. రాయి ఉప్పు కొద్దిగా. ఇప్పుడు మనం ఇలా అది వాటర్లో ములిగే అలా ఇలా కలిపేయండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద ఉడకపెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి, ఉడికిపోతుంది. అది ఉడికేలోపు మనం దానికి మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్తో వదిలేదానికి దీనికి కొద్దిగా కార్న్ఫ్లోరు, మైదా యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 స్పూన్ అంటే దీంట్లో 2 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. క్రిస్పీనెస్ వస్తుందండి కార్న్ఫ్లోర్ వేస్తే. అలాగే మైదా ఒక 4 టేబుల్ స్పూను. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాలు ఒక 1/2 టీ టేబుల్ స్పూన్, మిరప్పొడి ఒక 2 టేబుల్ స్పూన్ అండి, చూసి వాడండి. అలాగే దీంట్లో కొద్దిగా ఒక 1/2 టీ టేబుల్ స్పూన్ సాల్ట్. ఎందుకంటే మనం దీన్ని బేబీ కార్న్కి అయితే కొద్దిగా వేసాము, దానికి చూసుకొని వాడండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్క రవ్వే కలుపుకోవాలి బాగా. ఎక్కువ థిక్నెస్ వద్దు, ఎక్కువ వాటర్గా వద్దండి. మెత్తంగా ఇలా కలుపుతూ ఉండాలి. వదిలితే మనకి అది పిండి మొత్తం బేబీ కార్న్కి అద్దుకోవాలి. అలా మనం కలుపుకోవాలి పిండి. ఇలా మెత్తగా ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లో ఏ ఉండలు అయితే ఉండకూడదు, గంటగా ఉండకూడదు. ఇంత ఫుల్ ఇలా కలుపుకునేది, ఇంత థిక్నెస్ అయితే చాలు. ఇప్పుడు మనం బేబీ కార్న్ ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది ఉడికిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు ఈ మసాలాలో మనం ఏదైతే బేబీ కార్న్ ఉడకబెట్టుకున్నామో దీన్ని యాడ్ చేసుకునేయాలి. అప్పుడు మనకి ఈ పేస్ట్ అయితే ఉంది, మసాలా పేస్ట్, అది ఫుల్ పడుతుంది అనమాట బేబీ కార్న్లో. ఇప్పుడు మనం ఇది ఫుల్ ఇలా కలుపుతూ ఉండాలి, కలుపుకోవాలి. మసాలా అన్నీ దీంట్లో పడేలాగా ఇలా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ చేతులతోనే కలిపేస్తున్నానండి. మీరు కావాలంటే స్పూన్తో కూడా చేసుకోవచ్చు. చేతితో కలుపుకుంటే మనకి ఎలా ఉంది థిక్నెస్ అనేది తెలుస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది అనమాట. ఇలా అలవాటు అయిపోతే మనం చేతులతోనే కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్లో దీన్ని వదులుకునేద్దాం రండి. ఇది చూడండి, ఇంతే. ఇప్పుడు మనం ఆయిల్లో వదిలేద్దాం దీన్ని. నేనైతే ఆయిల్ ముందుగానే పెట్టుకునేసాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. దీంట్లో ఒకటే వాడండి. ఒకేసారి అన్నీ వేసేస్తే ఒక్కొక్క దగ్గర అద్దుకొనేస్తుంది అనమాట. ఇలా ఒకటే వేసుకోండి. ఇలా ఆయిల్ కాడ జాగ్రత్తగా వంట వండండి. ఏం చేసినా ఆయిల్ కాడ మొత్తం జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒకటే వదలాలి. మెల్లగా ఇలా తిప్పుతూ ఉండండి, లేకపోతే అది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి. ఐలో అయితే వద్దు. ఐలో అయితే త్వరగా ఉడికినట్టు ఉంటుంది, కానీ ఉడకదు. అందువల్ల కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్. మళ్ళీ కావాలంటే హైలో పెట్టుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనకి ఫ్రై అయిపోయింది. దీన్ని మనం సైడ్లో ప్లేట్లో ఎత్తుకోవాలి. చూసారా, ఒక 10 నిమిషాలు ఇలా ఆయిల్లో జోరాలండి. అప్పుడుదా మనకి ఉప్పు కారం ఏదైతే ఉంది అది మంచిగా టేస్ట్గా పడుతుంది అనమాట బేబీ కార్న్లో. ఇప్పుడు ఇవన్నీ ఎత్తేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్రిప్ వాడుకుందాం, ఇంకొక ట్రిప్ వేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. మళ్ళీ అలాగే ఒకటే సపరేట్గా వదులుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి ప్లీజ్. ఎక్కువ అయితే ఉడికినట్టే ఉంటుంది, కానీ ఉడకుండొద్దు. గట్టిగా ఉంటుంది, మెత్తంగా అయితే ఉడకదు. క్రిస్పీనెస్ అయితే మనకు ఉండదు. ఇలా మొత్తం ఇలా వేసుకునేయాలి. ఇప్పుడు మనకి ఇది కూడా ఉడికిపోయిందండి. దీన్ని కూడా మనం సపరేట్గా తీసుకునేద్దాం. చూడండి, కలర్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా సపరేట్గా తీసుకునేయాలి. ఇప్పుడు మనం ఇవన్నీ సపరేట్గా తీసుకునేసి మనం మంచూరియాని ఎలా చేసేదని చూసేద్దాం రండి. ఈ ఆయిల్ కడాయి ఏదైతే ఉంది ఇది పక్కలో పెట్టుకునేద్దాం.
ఇప్పుడు నేను ఒక కడాయి అయితే పెట్టేసిన, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన. అలాగే దీంట్లో తెల్లగడ్డ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉండే తెల్లగడ్డ వాడుతున్నా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వాడుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్, ఇది కూడా ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి పొడుగా కోసి పెట్టుకున్నా. అలాగే ఆనియన్స్ కొద్దిగా, ఇవన్నీ వేసి ఇలా ఫుల్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎక్కువ ఫ్రై చేసుకోదండి, ఎక్కువ మెత్తగా అయితే వద్దు, కొద్దిగా క్రిస్పీగానే ఉంది. దీంట్లో మనం సాసెస్ యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారానికి చూసి వాడండి. స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలండి, ఎక్కువ హైలో అయితే పెట్టకండి. టొమాటో కెచప్ ఇది నేను 2 టేబుల్ స్పూన్ వాడుతున్నా. మీకు ఇంకా కొద్దిగా స్వీట్గా పుల్లంగా కావాలంటే మీరు టొమాటో కెచప్ ఇంకా కొద్దిగా వండుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వాడుతున్నా. ఇప్పుడు ఇది కొద్దిగా ఇలా ఫ్రై చేసుకునేయండి. ఇప్పుడు నేను దీంట్లో ఇది కార్న్ఫ్లోర్ అండి, 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నా. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మాకు సాసెస్ ఏదైతే వేసినామో అది కొద్దిగా థిక్నెస్ వచ్చేదానికి నేను ఇలా కలిపి ఈ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇది వేస్తే మనకి కొద్దిగా థిక్నెస్ బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో బేబీకార్న్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇవి ఫుల్ ఇలా కలుపుకోవాలి. ఇలా మెల్లంగా కలుపుతారండి. చూసారా, మనం ఇంట్లోనే హెల్తీగా బేబీకార్న్ మంచూరియా అయితే మనం చేసుకునేవచ్చు. బయట పోయి తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లోనే వర్షం పడేటప్పుడు ఇలా చేసుకొని ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా మనం చేసి పెడితే తృప్తిగా తింటారండి పిల్లలు కూడా. ఈవినింగ్ స్నాక్స్కి లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెట్టవచ్చు. చూసారా, ఇప్పుడు దీంట్లో నేను మిగిలిన ఆనియన్స్ కూడా వాడేస్తున్నా. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోనండి. స్ప్రింగ్ ఆనియన్ ఉంటే అది కూడా వాడవచ్చు, కానీ ఇప్పుడు నా అక్కడైతే ప్రస్తుతానికి లేదు, అందువల్ల నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ ఇలా వేస్తే మనకి క్రిస్పీనెస్ బాగా వస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేస్తే చాలు. సాస్ ఏదైతే ఉందో ఉప్పు కారం ఆ ఆనియన్స్లో పడేలాగా ఇలా ఫ్రై చేసుకునేస్తే చాలు. ఇంట్లోనే హెల్తీగా మనం బేబీకార్న్ మంచూరియా అయితే చేసుకునేసినాం. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.